హలో క్యూరియస్ పీపుల్, మీకు తెలుసా ఎర్త్ నుండి మూన్ కొద్దిగా దూరం అవుతుందని? అవును, మూన్ ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 3.8 సెంటీమీటర్స్ వరకు ఎర్త్ నుండి దూరం అవుతుందట. ఈ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ని సైంటిస్టులు అపోలో మిషన్స్ టైమ్ లో మూన్ పై ఉంచిన లేజర్ రిఫ్లెక్టర్స్ యూస్ చేసి కన్ఫర్మ్ చేశారు. సైంటిస్టులు ఎర్త్ నుండి లేజర్ లైట్ ను పంపించి అవి తిరిగి రావడానికి పట్టే టైం ని మెజర్ చేసి ఎర్త్ అండ్ మూన్ ల మధ్య ఉన్న ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ని తెలుసుకుంటారు. ఎర్త్ అండ్ మూన్ దూరం అవ్వడానికి మెయిన్ రీజన్ భూమి మీద ఉన్న సముద్రపు అలలు. యాక్చువల్ గా మన ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ ని మన సైడ్ లాగుతుంది. అయితే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఎర్త్ ని తన వైపు లాగుతుంది, ముఖ్యంగా ఎర్త్ యొక్క ఓషన్ సైడ్. ఎర్త్ టైడ్స్ అండ్ మూన్ ఇంటరాక్షన్ వల్ల మూన్ కి లిటిల్ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. దీనివల్ల మూన్ కొద్దిగా దూరంగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మూన్ దూరం వెళ్ళడం వల్ల ఎవ్రీ 100 years కి అప్రాక్సిమేట్ గా 1.7 మిల్లీ సెకండ్స్ వరకు ఎర్త్ రొటేషన్ స్లో అవుతుంది. దీనివల్ల డే టైం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ డోంట్ వరీ, మూన్ కంప్లీట్ గా మన నుండి దూరం అవ్వడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.